పరిశుద్ధుడైన దేవ, జీవం కలిగినటువంటి వాడా, నీ మాటల చేత మమ్మను తృప్తిపరచుము. నా తండ్రి, నీ మాటలు మాకు జయమునిస్తాయి, శక్తిని కలుగజేస్తాయి. కాబట్టి మేము వాటి కొరకే వేచి ఉంటున్నాం. మమ్మల్ని కనికరించు ప్రభువా, మాకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవే దేవుడవు కదా తండ్రి. బైబిల్లో చెప్పన్న మాటలు చాలా చులకనగా చేస్తున్నాం. క్షమించుము దేవా, దీన్ని గౌరవించే వారుగా చేయము. నా తండ్రి, దీనిని మేము విలువగా ఎంచగలిగిన వారుగా చేయము. భక్తులు కేవలం వాక్యం మీద ఆధారపడి ధ్యానిస్తూ బలమైన శక్తిని పొంది జీవించారు. మా జీవితాల్లో శక్తి లేకపోవడానికి కారణం మేము వాక్యాన్ని ధ్యానించము. కాబట్టి నువ్వే కనికరించి మాకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైనటువంటి తండ్రి, యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజులు 2వ అధ్యాయము 1, 3, 4 వచనములు. మొదటి రాజులు 2వ అధ్యాయము 1, 3, 4 వచనములు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి ఆ ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. వాక్యం యొక్క అంశము సొలొమోను యొక్క ఎదుగుదల పతనము. ఇక్కడ దావీదు చెప్పినవన్నీ సొలొమోను పాటించడా అనేది మనం ఆలోచించాలి. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు మన పిల్లలు దీవించబడాలి అని చాలా ఆశ ఉంటుంది, కానీ దీవించబడాలంటే ఏమి చేయాలని కూడా మనం పరిశీలించాలి. ఇక్కడ రాజు మరణకాలంలో సొలొమోనుకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు. లాస్ట్ డేస్లో ఏమని చెప్తున్నాడంటే, మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలని. ఏం రాశాడు మోషే ధర్మశాస్త్రంలో? లేవి కాండము 26:1. లేవి కాండము 26:1. ఇది ఒక భాగమే, చాలా రాశాడు. 26వ అధ్యాయము 1వ వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఇది క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా కూడా ఉంది. మరి సొలొమోను ఇది పాటించడా అంటే ఖచ్చితంగా దీంట్లోనే సొలొమోను తప్పిపోయాడు. మన పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం దేనికైతే నో చెప్తామో ఖచ్చితంగా దాన్నే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సొలొమోను చేసినది కూడా ఇలాంటి విషయాలే. చాలామంది క్రైస్తవులు నేను కలుస్తున్నప్పుడు దాదాపుగా ఎక్కువ మంది విగ్రహారాధన చేసినారు. టెంపుల్స్లోకి వెళ్ళడం, పూజించడం, ఆ ఫొటోస్ పెట్టుకోవడం. అందుకే వాళ్ళ కుటుంబాల శాపం నేను చూస్తున్నాను. భార్యాభర్తలు విడిపోవటము, మనస్పర్ధలు రావటము, నష్టాలు రావటము, ఇవన్నీ జరుగుతున్నాయి కుటుంబంలో. ఎందుకంటే ఏదో ఒకటి దాచుకొని. కాబట్టి ఇది మంచిది కాదు అని దేవుడు స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం మేము. నాతో పాటు వచ్చిన పాస్టర్ ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి, బ్రదర్ మీ ఇంట్లో బీరువాలో ఒకటి ఉంది, దాన్ని తీయండి అన్నాడు. ఏమిటంటే తీసుకురండి అన్నాడు. ఈయనకు తెలియదు, ఆయనకు తెలియదు. బీరువా అంతా ఎతికేసరికి ఒక సాయిబాబా విగ్రహంతో ఉన్నటువంటి ఒక డాలర్ ఉంది, తీసుకొచ్చారు. ఇది మీ ఇంట్లో పెట్టుకున్నారు చూడండి. దేవుడు ఆయనకు చూపించాడు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భక్తి గలవారం అయినప్పటికీ మన పిల్లలు మేలు పొందుతారు అన్నదానికి రూల్ లేదు. ఎందుకంటే మొదటి రాజులు 2:4 ఏం చెప్తున్నాడు? అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని
యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. నీ పిల్లలు తమ ప్రవర్తన అంటే ప్రవర్తన అంటే దేవుని ఎదుట వారి జీవిత విధానం, నడిచే విధానము జాగ్రత్తగా ఉండకపోతే, అంటే పాపము చేయకుండా కాపాడుకొనకపోతే, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సుతో సత్యమును వెంబడించకపోతే తీసేస్తానన్నాడు. ఒకవేళ అలాగ వెంబడిస్తే కంటిన్యూయస్‌గా నీ రాజ్యం, యూదా రాజ్యం, దావీదు సింహాసనం మీద నీ యొక్క వారసులు ఉంటారు. వారు ఏలుతారు అన్నాడు. అంటే పిల్లలు విధేయులు కాకపోతే తల్లిదండ్రులు భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడాను వారు ఆశీర్వాదములు పొందరు. ఒకవేళ మహా పొందితే బాగా చదువుకోవచ్చేమో, ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అంతకు మించి దేవుడు వాక్యంలో వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదములు, దీర్ఘాయువు, ఆరోగ్యము, తర్వాత ఇతరులకు ఆశీర్వకరంగా ఉండగలిగేలా దేవుని చేత వాడబడటము, ప్రార్థనా జీవితము, వారిని చూసి ఇతరులు ఇన్‌స్పైర్ అయ్యి, వారి పరిశుద్ధతను, భక్తిని చూసి ఇతరులు ఇన్‌స్పైర్ అయ్యి, ఇవి యాక్చువల్‌గా ఆశీర్వాదం. ఇవి వారికి రావు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడేం చెప్తున్నాడు? ఆయన మార్గములో యందు నడుచుకోవాలి అంటున్నాడు. ఆయన మార్గములు, వీళ్ళ మార్గములు కాదు. అది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు వాళ్ళ మార్గాల్లో నడుచుకొని మనల్ని ఆ మార్గంలో నడవమని చెప్తారు. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని మార్గంలో నడుచుకోవాలి అని. దేవుని మార్గం అంటే కొద్దిగా ఇరుగ్గా ఉంటది. నీకు చాలా ఇష్టంగా ఉన్నటువంటి పనులు నువ్వు మానేయాల్సొస్తది. అది నీకిష్టం లేదు. ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదవటము పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంటది. ఉండదు. ఒక 5 నిమిషాలు చేస్తారు. అది నీ మార్గం. కానీ నువ్వు అలా నడవకూడదు. నా మార్గంలో నడువు అంటున్నాడు. పూర్ణ హృదయము. బైబిల్ చదవడానికి కూర్చున్నావా? 100% బైబిల్ చదవడాని మీదే దృష్టి పెట్టు. ఫోను మీద, వేరే పనుల మీద పెట్టొద్దు. ప్రార్థన చేయడానికి కూర్చున్నావా? 100% ప్రార్థన మీదే దృష్టి ఉంచు. ఫోను మోగినా గూడా వెళ్ళొద్దు. ఇది పూర్ణ హృదయము. పూర్ణ మనస్సు కూడా. అన్ని థాట్స్ కంట్రోల్ చేయాలి. కొంచెం ఇరుగ్గా ఉంటది. కాబట్టి మన పిల్లలకి నచ్చదు. వాళ్ళు దాన్ని వయలేట్ చేస్తారు. ఉల్లంఘిస్తారు. కాబట్టి నా మార్గంలో నడువు. నీ మార్గంలో గాదు. నశించిపోయేటువంటి లోకం మార్గం గూడా కాదు. బాగా గమనించండి. లోకంలో ఉన్న మార్గాలు నశించిపోయేటువంటివి. దాంట్లో గూడా నడిస్తే ఏం ఉపయోగం లేదు. నీకు కొంచెం ప్లెజర్ ఉంటది. కొంచెము ఫన్ ఉంటది. అంతకు మించి ఇక నీవు సాధించేదైతే ఏమీ ఉండదు. రెండవది కట్టడలు అంటుండు. దేవుని కట్టడలు గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఎక్కడున్నాయంటే నేను మూడో వచనంలో ఉంటాయి. నేను చదవలేదు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను ఏమిటి? ఆయన ఏర్పాటు చేసినవన్నీ పరిశుద్ధమైనవి, నీతి గలవి, మంచివి. దాన్ని వెంబడించు. ఏదైతే చెప్పబడిందో దాన్ని వెంబడించు. మాట్లాడకుండా అది కష్టము, ఇలా ఎవరు బ్రతుకుతారు, ఈ వయసులో ఇలా బ్రతకాలా అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నీ పిల్లలు అలా పాటించాలని. మూడోది ఆయన ఆజ్ఞలు అంటున్నాడు. ఏదైతే ఆయన నీకు చేయమని చెప్పాడో దాన్ని చెయ్యి. ఏదైతే చేయవద్దని చెప్పాడో దాన్ని చేయొద్దు. ఆజ్ఞల్లో స్పష్టంగా ఉంటది. ఏమని చేయమని చెప్పాడు? విగ్రహములు చేసుకోవద్దు. దానికి నమస్కరించొద్దు. తల్లిదండ్రులను గౌరవించు. దీర్ఘాయువు గాని, మేలు కలగాలంటే. ఆ! తర్వాత పరిశుద్ధ దినం అంటే ఇప్పుడు ఆదివారం అది. అప్పుడు శనివారం, ఇప్పుడు ఆదివారం. దాన్ని ఆచరించు. పిచ్చి పిచ్చిగా దాన్ని గడపొద్దు. వ్యభిచారం చేయవద్దంటే నీవు వివాహం గాకుండా ఎవరితో సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. నీ పొరుగు వాళ్ళది ఏది ఆశించదు. అసూయపడొద్దు. వాళ్ళకుందే నాకు లేదే అనవద్దు. సో, ఇవన్నీ ఆజ్ఞలన్నీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని చేయమంటున్నాడు. కొన్ని చేయొద్దు. తల్లిదండ్రులను గౌరవించంటే చెప్పబడినవి చేయమని. కాబట్టి ఆయన ఆజ్ఞలను మీ పిల్లలు గైకొనాలి. ఆయన తీర్పులు లేక న్యాయములు జడ్జిమెంట్స్ ఏదైతే రైట్ అని దేవుడు ఆశించాడో, చెప్పాడో దాన్ని చేయడం. భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. దేవుని దృష్టిలో అది రైట్. ఇప్పుడు లోకం అది రైట్ అనడంలే. మేము బానిసలమా?
స్త్రీలము లోబడ్డండి. అందుకే అడక్క తిని విడాకులిచ్చి ఒంటరిగా బ్రతుకుతున్నాం. ఎంతమందిని చూస్తున్నాం. చెప్పినట్టు వాక్యం చెప్పిన హిస్ జడ్జ్‌మెంట్స్ ఆర్ రైట్. ఏదైతే ఆయన తప్పుని ఎంచాడో అది తప్పు. దట్స్ ఆల్. స్త్రీ వివాహం చేసుకోవడం, స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవడం సృష్టికి విరుద్ధమైనటువంటి ఇవి తప్పు అన్నాడు. కానీ అదెందుకు తప్పు? మాకు కూడా కోరికలుంటాయి. మా పరిస్థితి ఏంది? ఇలాగా తిరుగుబాటు చేస్తున్నారు. దాన్ని సపోర్ట్ చేసే ఫూల్స్ ఫేస్‌బుక్‌లో చేస్తుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని వీఆర్ కంఫర్టింగ్ దెమ్ అంటారు. దేవుడు ఏది రైట్ అంటే అది రైట్. దేవుడు ఏది రాంగ్ అంటే అది రాంగ్. దీన్ని మించి నువ్వు ఏదన్నా మార్చడానికి ప్రయత్నం చేశావా? నీవు కరెంట్ తీగని పట్టుకున్నట్టే. ఏమైపోతావో నీకే తెలుస్తది దాన్ని పట్టుకుంటే. తరువాత సత్యమందు నడుచుమన్నాడు దేవుడు. నీ పిల్లలు పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొనవలెను అంటాడు. ఏమి సత్యము? దేవుని వాక్యమే సత్యం. అది ఏదైతే చెప్తుందో దాని యందు నడుచుకోవాలి. నాకు టైం లేదు. నేను ప్రార్థన చేయను. ఎప్పుడో ఒకసారి. ప్రతిరోజు అదైతే కుదరదు. దేవుని సన్నిధికి కొంచెం చర్చికి వెళ్ళే ముందే వేరే పనులు పెట్టుకొని చర్చికి ఆలస్యంగా వెళ్ళడం. నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ర్యాష్‌గా ప్రామిస్ చేయకుండా వెళ్ళొద్దు. చేసి వెళ్ళొద్దు. జాగ్రత్తగా వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు సంతోషం మనలో ఉండాలి. ఉండదు. ఇది సత్యమందు నడవటం కాదు. నీ పిల్లలు ఇలాగుండాలి అంటున్నాడు. నా ఆజ్ఞలు గైకొనాలి, నా కట్టడలు గైకొనాలి, తర్వాత నా తీర్పులు గైకొనాలి, నాకు సాక్షులుగా ఉండాలని, సత్యమందు నడవాలి. ఇవన్నీ పూర్ణ హృదయంతో చేస్తే వాళ్ళు వర్ధిల్లుతారు అన్నాడు. దట్స్ ఆల్ ఒకటే మాట. మరి సొలొమోన్ ఇవన్నీ చేశాడంట ఖచ్చితంగా అన్నిటిని ఉల్లంఘించాడు. అందుకే శ్రమ. సొలొమోను యొక్క బిగినింగ్ ఎలా ఉందో, ప్రారంభం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. అక్కడ తండ్రి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈయన ప్రారంభం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మొదటి రాజులు 3వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తే చాలా సంతోషపడ్డాడు దేవుడు. చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఐశ్వర్యం కూడా ఇచ్చేసాడు. 11వ వచనం ఉంది. సొలొమోను ఎంత చక్కటి ప్రార్థన చేశాడంటే 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. దీర్ఘాయువు, ఐశ్వర్యము నీ శత్రువుల ప్రాణం అడుక్క న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకిచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడునూ లేడు. ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము, ఘనత ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. కాబట్టి ఎలా అడిగాడు? ఇది దావీదు యొక్క ట్రైనింగ్. పాపం దావీదు బ్యాడ్ ఫాదర్ అంటారు. గుడ్ కింగ్, బ్యాడ్ ఫాదర్. పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేకపోయాడు గానీ, సొలొమోనుకి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ సొలొమోను పాటించడాన్ని బట్టి అతనికి కొంచెం అవగాహనొచ్చింది. అడగనివి కూడా పొందాడు దేవుని యొద్ద నుండి. ఎందుకు వివేకములు, జ్ఞానం మనం దేవుని దగ్గర నుంచి అడగాలంటే, ఇప్పుడు కాలంలో మన పిల్లలకు మంచి ఏదో, చెడేదో తెలదు. అంత బుద్ధిహీనత ఉంది. డిజర్న్‌మెంట్ కావాలి మనకు. ఆ వివేకం గావాలి. ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా వ్యక్తి చెడ్డవాడు. దానికి దూరంగా ఎళ్ళిపోవాలి. ఫలానా వ్యక్తి మాటల్లో వంకరతనం ఉంది, కుటిలత ఉన్నది. కాబట్టి దూరంగా ఉందాం.
కొంతమంది మన పిల్లలు ఎలాగున్నారంటే, ఇప్పుడు జనరేషన్ ఎలాగున్నారంటే, త్వరగా ఐస్ అయిపోతారు ఎవరన్నా మాట్లాడితే. అది తప్పు. లోకంలో పాపం చేయించేవాళ్ళు, పాపంలోకి లాగేవాళ్ళు, నష్టపరిచే వాళ్ళంతా చాలా ప్రేమగా మాట్లాడతారు. కాబట్టి ఆ వివేకం అడగాలి పిల్లలు దేవుణ్ణి. ఎవరు ఎలాంటి వారు ప్రభువా మేము గ్రహించటం జ్ఞానం దయచేయి. మమ్మల్ని బుట్టలో వేసుకోకూడదు. పెళ్ళిల్లో చాలామంది బుట్టలో పడిపోతారు. నేను అడుగుతుంటే, "ఎవర్రా పెళ్లి చూపించిందంటే" పలానా అంటే, "దయ్యాలు చూపిస్తే దేవదూతలు ఎలాగొస్తాయని" చెప్పి. మారు మనసు లేని దయ్యములు పెళ్లి చూపుల సంబంధాలు తీసుకొస్తే, ఇప్పుడు మీరు మళ్ళా పాస్టర్‌ల దగ్గరకొచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు? అప్పుడు రారు పాస్టర్స్ దగ్గరికి. పెళ్లి చేసుకోవచ్చా లేదా అని అప్పుడు రారు. పెళ్లి పెటాకులైన తర్వాత వస్తారనమాట. వివేకం ఏమైంది? అడగలేదు కాబట్టి పొందలేదు. బైబిల్ చదివితే వివేకం వస్తది. ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు. దీనికి అతీతులు ఎవరు కాదు. దావీదు కుమారులే పాడైపోయారు. ఎందుకు? దేవుడిని సంప్రదించకుండా మనము చేసేటువంటి పనుల వలన ఇలాంటిది జరుగుతుంది. ప్రారంభ దినాల్లో సొలొమోను యొక్క ప్రార్థన బ్యూటిఫుల్‌గా ఉంది. దేవుని రిక్వెస్ట్‌లు. ఎవరైనా ప్రారంభంలో గొప్ప బాధ్యతలు తీసుకున్నప్పుడు వారి యొక్క చేతగాని స్థితి వారికి అర్థమవుతది. అంటే మేము తగిన వారం కాదు అనేటువంటి దీనత్వం వారిలో ఉంటది. మాకంత అనుభవం లేదు కాబట్టి చేతులు కట్టుకొని చక్కగా మాటలు విని చెప్పినంత చేస్తారు. ఇది ఒక వర్గము. ఇంకొక వర్గం మాకన్నీ చేతవుతుందని చెప్పి సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మొత్తం పాడు చేసేస్తారు. కానీ సొలొమోన్ పాజిటివ్‌గానే ఉన్నాడు. అబ్బో! ఇలాంటి బాధ్యత నేను మోయలేను. నేను ఐయామ్ ఇన్‌యాడిక్వేట్ అండ్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ అని. ఇది నిజమైనటువంటి ఆహ్, ఒక వ్యక్తికి తన పట్ల ఉండాల్సినటువంటి అభిప్రాయం. కాబట్టి అవసరమైంది ఐశ్వర్యం, ఘనత ఎందుకు ఆల్రెడీ దావీదు ఎంతో కొంత సంపాదించి వచ్చుంటాడు. అది అడగకుండా వివేకమే అన్నాడు. మనకు తినడానికి నుండి తృప్తిగుండి నెలంతా చక్కగా గడుస్తూ కొద్దిగా డబ్బులు నెలాఖరికి మిగులుతున్నా గూడా మళ్ళా ఇంకెక్కువ అడుగుతాం. దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం, వివేకం తప్ప మిగతావన్నీ ఇవ్వాల్సొస్తుంది. అందుకే సంసారాలు సరిగ్గా లేవు. చాలా మందికి భార్యతో సరిగ్గున్నామో లేదో గూడా తెలీదు. భర్తతో సరిగ్గా సంసారం చేస్తున్నామో లేదో తెలీదు. వాళ్ళనుకుంటారు బాగున్నామని. తెలీదంటే జ్ఞానం లేదు గాబట్టి. అమ్మానాన్నలను గౌరవిస్తున్నామా లేదని గ్రహింపు పిల్లలకుండదు. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వస్తుంటారు, పోతుంటారు. ఎందుకు దేవుడిని అడగటంలే. నా నడత నీ ఎదుట సరిగ్గా ఉన్నదా? అనే ప్రశ్న వేస్తే దేవుడు మాట్లాడతాడు గదా! సో, సొలొమోను కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా బిహేవ్ చేశాడు. అంటే దేవుడికి ఇష్టమైన రీతిగా. అంటే పూర్తిగా బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఇలాగ దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడినప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే దేవుడిని ప్రేమించడమే కాకుండా ఆయనకి ఇష్టమైనవే చేస్తది. ఇదే దేవుడికి కావాల్సింది. సొలొమోను కరెక్ట్‌గా అలాగే చేస్తాడు. సొలొమోను జ్ఞానం ఎలాంటిదంటే చూడండి. 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలు రచించెను. 3000 సామెతలు, 1005 కీర్తనలు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము? అడిగాడు కాబట్టి దేవుడిచ్చాడు. మనం చాలామంది ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చూడం మనం. ఎందుకు చూడాలి అంటే ఎక్స్‌ట్రాగా ఇంకా కొంచెం వెలుగు మనం దాని పైన పాస్టర్ చదువుతున్నప్పుడు మనం కూడా చదువుతూ వెళ్ళినప్పుడు ఎక్స్‌ట్రాగా మనకి ఇంకా కొంచెం గ్రహింపు ఇస్తాడు. నూతనమైనటువంటి వెలుగు మనకొస్తది. అంటే ఎన్‌లైటన్‌మెంట్ వస్తది. కాబట్టి బైబిల్ చాలా ముఖ్యము. చర్చికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళటం. దాన్ని తీసి చదవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే స్ట్రెంత్ ఇచ్చేది. చాలామంది మిషనరీస్ వారు బహు కష్టమైనటువంటి దేశాల్లో సేవ జేయడానికి వారు ఎలాగ ఆత్మీయ శక్తిని పొందారంటే ఒట్టి ప్రార్థన గాదు. ప్రార్థన ఒక్కటే కాదు. వాక్యాన్ని బాగా ధ్యానించడం వలన ట్రెమెండస్ ఇన్నర్ స్ట్రెంత్ అనేది డెవలప్ అయింది. మనం అది చేయకపోవటం బట్టే పిరికివారుగా ఉన్నాం. చెప్పిన మాటలకు లోబడని వారుగా గూడా ఉన్నాం. ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మనం గాయపరచబడ్డానికి కారణం ఏమిటంటే మనలో ఉన్న గర్వం. ఇతరులు మనం కించపరుస్తున్నారు అనుకుంటారు. మనకు ఏదైనా మంచి కరెక్షన్ ఇస్తే. గర్విష్ఠులకు ఈ తలంపు ఉండది.
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నోళ్ళకి గూడా ఈ తలంపు ఉంటది. ఏంటంటే, మమ్మల్ని చూడు తక్కువ చూపు చూస్తున్నందుకు మాతో చెప్పారు. అందరితో చెప్పలేదని. కాన్ఫిడెంట్ పీపుల్ తన మీద తనకు నమ్మకం ఉండి, కరెక్షన్స్ తీసుకోగలిగిన వ్యక్తి వెంటనే హర్ట్ అవ్వడనమాట. బేరీజు వేసుకుంటాడు. ఇది మనకు రావటం లేదు. సొలొమోను బ్రీఫ్‌గా చెప్తున్నా నేను. సొలొమోన్ ఎలా పడిపోయాడు? బిగినింగ్ ఆఫ్ హిస్ ఫాల్. మొదటి రాజులు 3:1. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించటం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. కొంతమంది ఏం వాదిస్తారంటే అది రాంగ్ యాక్చువల్‌గా. గిల్ కరెక్ట్‌గా వాదించాడు కామెంటేటర్. అపాలజిస్ట్ చెప్పేవాళ్ళు. ఫరో కుమార్తె యూదురాలుగా మారింది గాబట్టే సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను పెళ్లి చేసుకున్నందుకు దేవుడు ఎక్కడ అభ్యంతరపరచలేదు. వెంటనే ప్రత్యక్షమయ్యాడని గూడా అని అంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. తర్వాత చూద్దాం ఎందుకని. అప్పటి కాలంలో ఇలాగ వివాహాలు ఎందుకు చేసుకుంటారంటే రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ప్లస్ శత్రుత్వము తీసివేసుకునే వాళ్ళ కుమార్తెను చేసుకున్నప్పుడు శత్రుత్వం పోయి మిత్రుత్వం అవుతది. కానీ దేవుని యొక్క నియమముల కంటే గొప్పవారా వారు. దేవుడు మనకు తోడుండాలి గానీ, చుట్టుపక్కల వారితో వాక్యాన్ని మనం ఉల్లంఘించి, వారితో సంధి చేసుకోవటం వలన లాభం వస్తుందనుకోవడం బ బ మూర్ఖత్వం. అందులో అన్యులను చేసుకోండి. ఎందుకు చేసుకోకూడదు అన్యులను? క్రైస్తవుడు క్రైస్తవురాలనే చేసుకోవాలి. క్రైస్తవురాలు క్రైస్తవుడినే చేసుకోవాలి. నాకు తెలిసిన అమ్మాయి నేను ఎంక్వైరీ చేసిన చుట్టాలవుతారు వాళ్ళు. వీళ్ళ అమ్మాయి హైదరాబాద్‌లో ఉన్నదా కలవచ్చా? అనేదంటే, ఎందుకు కలిసేది నువ్వు? ముస్లింని చేసుకొనిందని. అబ్బా! గుండెల్లో బాకు పొడిచినట్టు అయిపోయింది నాకు. గిలగిలగిలా కొట్టుకున్నా. ఎవరినైనా చేయొచ్చు కానీ, అలాంటి వారిని ముస్లిమ్స్ మాత్రం వివాహం నాశనం అయిపోయింది ఆ పాప లైఫ్. క్రిస్టియన్ మంచి తల్లిదండ్రులు పాపం. ఎంత ఏడ్చింటారో వాళ్ళు. ఏమీ చేయలేక. తీవ్రంగా శ్రమ పడతారు. ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా శ్రమ పడాలి. ఒక హిందూ అబ్బాయిని ఉద్యోగం చేస్తున్నప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకొనింది. వాడు ఎలాగో చర్చికొచ్చాడు. కానీ భక్తి నేర్చుకోలేదు. తర్వాత ఈ అమ్మాయి వ్యభిచారంలో పడిపోయింది. వెళ్ళిపోయింది. ఇమ్మీడియేట్‌గా దేవుని తీర్పొచ్చి కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయినాయి. ఎప్పుడు చనిపోతదో తెలీదు. ఇమ్మీడియేట్‌గా చూసా జడ్జ్‌మెంట్ నేను. ఎంత వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోయినా చేత కాలేదు. నువ్వెక్కడన్నా వెళ్ళినప్పుడు విజిట్ చేయని అడుక్కున్నారు. ఏం చేయగలను నేనని చెప్పి. నిర్గమకాండం 34వ అధ్యాయము 11, 16. నిర్గమకాండం 34, 11, 16. నేడు నేను నీకాజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన యెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. వ్యభిచరించడం అంటే దాని అర్థము పూజించడము. ఎందుకు ఈ మాట వాడతాడంటే దేవుడు సంఘమును కన్యకగాను, పెళ్లి కుమార్తెగాను, క్రీస్తును పెళ్లి కుమారుడుగాను అంటాడు. సో, సంఘం అంటే మనం విశ్వాసులము క్రీస్తుకు మనం వివాహం చేయబడ్డాం కాబట్టి, మనం ఇతరులను గాని వెంబడిస్తే వ్యభిచారం చేసిన వారమవుతాం. నీ కుమారులు, నీ కుమార్తెలు ఇప్పుడు కుమారులు, కుమార్తెలు అంటున్నాడు నీవు అనకుండా. అలాగా చేశారంటే తప్పు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి 4 వచనములు. ద్వితీయోపదేశకాండం 7 మొదటి 4 వచనములు. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. వారిని నిర్మూలన చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు. వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యం పొందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. ఇది దేవుడు చెప్పింది. పాత నిబంధన. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాము అంటాడు. ఏం చేయాలి అలాంటోళ్ళని?
పాత నిబంధనలో చెప్పబడినవన్నీ నెరవేర్పు కొత్త నిబంధనలు మనం చూస్తాం. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందండి. ఏమి కొట్టివేయబడింది ధర్మశాస్త్రంలో? ధర్మశాస్త్రం చెప్పిందంతా యేసు ప్రభు నెరవేర్చాడు. ఆ పాత నిబంధన కొట్టివేయబడింది. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళడము, బలులు అర్పించడం, ప్రతి మాటి మాటికి అది తీసివేయబడి ఒకే ప్రధాన యాజకుడు ఒక్కసారే హ్మ్, ఒక గొర్రెపిల్ల వధింపబడి మనం మాటి మాటికి బలులు అర్పించవలసిన అవసరం లేకుండా ఆయన యొక్క రక్తమును ఆశ్రయించినప్పుడు విశ్వాసంతో విడుదలొస్తది. క్రీస్తు ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రధాన యాజకుడు లేడు మనకు. ఆ అవసరత తీసివేశాడు. ఈ ఆచారాలు, పద్ధతులు కొట్టివేయబడినాయి. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించింది అని. ఇశ్రాయేలుకు సంబంధించిందే. వారి హెచ్చరికలే. కానీ ప్రిన్సిపల్స్ అక్కడ చెప్పబడిన నియమములు మనకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడు అయిపోతే క్రైస్తవుడు కాని వ్యక్తిని చేసుకోవడానికి వీలు లేదు. నువ్వు క్రైస్తవురాలు అయితే క్రైస్తవుడు కాని వ్యక్తిని చేసుకోవడానికి వీలు లేదు. శ్రమ అనుభవించవలసిందే. నీ తల్లిదండ్రులు గాని, నీ చుట్టాలు ఎవ్వరు నిన్ను కాపాడడానికి కుదరదు. శాపాన్ని నీ మీదకి తెచ్చుకుంటావు. దట్స్ ఆల్. ఇన్ని రోజులు దేవుని వెంబడించావు కాబట్టి నువ్వు చేసుకున్న వివాహాన్ని బట్టి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి సాతానుకు అవకాశం వస్తది. జల్లించి పడేస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు రోషంగా ఉన్నావు, ప్రార్థన చేసావు, యేసు దేవుడు అని చెప్పి ఒక అన్యుని వివాహం చేసుకొని, అన్యురాలిని వివాహం చేసుకున్నప్పుడు సాతానుకి ద్వారం తెరవబడతది. చాలా శ్రమలొస్తాయి. గొడవలు, మనస్పర్ధలు, ఐక్యత లేకపోవటం, లాస్ట్‌కి విడాకులు కూడా చాలా వరకొస్తాయి. ఇప్పుడు కొంతమంది అన్నారు కదా! ఫరో కుమార్తెను యూదురాలుగా మారింది కాబట్టి సొలొమోన్ చేసుకున్నాడని. కాదు. సాల్మన్ వాస్ రిబ్యూక్డ్. నెహెమ్యా గ్రంథం చూడండి 13వ అధ్యాయం 26వ వచనం. ఇశ్రాయేలీయులు అన్యురాళ్ళను అన్యులు పెళ్లి చేసుకున్నందుకు నెహెమ్యా తిడుతుంటాడు వాళ్ళని. గద్దిస్తుంటాడు. నెహెమ్యా 13వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ద గ్రేట్ వైజ్ కింగ్ సాలమన్. స్త్రీలు అతని చేత పాపం చేయించలేదు. ఒక అమ్మాయి ఒక హిందువుని పెళ్లి చేసుకుంది, క్రైస్తవ అమ్మాయి. పెళ్లికి వెళ్ళారు, కూర్చోబెట్టినారు. పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్లో పెళ్లి కుమారుడు యొక్క అక్క స్ట్రైట్‌గా తెచ్చి అందరి ముందు బొట్టు పెట్టేసింది. ఔట్. ఎవ్వరేం చేయలేకపోయారు అక్కడున్న క్రైస్తవులు వాళ్ళ చుట్టాలు. అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఇలాగ పాపం జరుగుతుంది. బీ కేర్‌ఫుల్. ఎవ్వడు రక్షించలేడు. శాపాన్ని కొని తెచ్చుకున్నామండి. దేవుని మాటలు భద్రము చేసుకొని దాని ప్రకారం చేస్తే విపరీతమైన ఆశీర్వాదాలు. నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదము, సమృద్ధి, దేవుని గురించి ఇతరులకు చెప్పడం, వారిని దేవుని యొద్దకు నడిపించడం, కుటుంబాలకు మాదిరికరంగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. దేవుని మాటలు మీరావో నువ్వు దేవునితోనే వ్యాజ్యమాడుతున్నావు. నిన్ను విడిపించగలిగిన వాడు ఇంకెవడు లేడు. ఎందుకంటే దేవుని మాటలకే వ్యతిరేకంగా వెళ్తున్నావు. సమృద్ధి అనేక ప్రమాదాలకు దారి తీస్తుంది. సొలొమోను పాపం ఎప్పుడు చేశాడు? తండ్రి అన్ని సమకూర్చి నలుదిక్కల శత్రువు లేకుండా నెమ్మది అనుగ్రహించి వెళ్ళిన తర్వాత మాత్రమే సొలొమోను చేసినటువంటి ఎదవ పనులు చూడండి. 8వ అధ్యాయము అధ్యాయం కాదు 11వ అధ్యాయం మొదటి రాజులు 3వ వచనం 1వ వచనం మధ్య నుంచి చదువుతాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా
అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. ఇంక ఇవన్నీ రాసుకుంటే చూడు. 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించు పరస్త్రీలైన తన భార్య నిమిత్తము అతడు ఇలాగు చేసెను. 9, 10 మరలా వార్నింగ్ వస్తా ఉంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, ఒకసారి కాదు 2 సార్లు. కృప ఇది. నీవు ఇతర దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. జాగ్రత్త. అర్థమైందా? నేను మార్చుకుంటా. పెళ్లి చేసుకొని. మీ జేజమ్మ రావాలి మార్చుకోవడానికి ఒక ఆత్మను. 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. 2 టైమ్స్. ఒక కుర్రవాడికి దేవుడు నాతో చెప్పాడు. ఫస్ట్ వార్నింగ్ ఇమ్మన్నాడు, ఇచ్చాను. సెకండ్ వార్నింగ్ వాడు వ్యభిచారం చేస్తున్నాడు, ఇవ్వన్నాను, ఇచ్చాను. దట్స్ ఆల్. థర్డ్ వార్నింగ్ లేదు దేవుని దగ్గర నుంచి. చెప్పేశాను. నీవు వయలేట్ చేసావంటే నువ్వు నాశనం అయిపోతావు. నీకు 2 సార్లు హెచ్చరిక స్ట్రైట్‌గా ఇచ్చాడు దేవుడు. సొలొమోనుకు 2 సార్లు ఇచ్చాడు. ఎందుకు సొలొమోను హృదయం ఆయన ఎదురు నుండి తొలగిపోయింది? దేవుడు మాట్లాడినది, పాస్టర్ మాట్లాడలేదు. ఎందుకు తొలగిపోయింది ఆలోచించండి చూద్దాం. పాపము దేవుని మాటలకు విరోధంగా పాపం చేసినప్పుడు హృదయం కఠినమైపోతుంది. ప్రవక్తలు రాలేదు, బాగా గమనించండి. దావీదు పాపం చేస్తే నాతాను వచ్చాడు. సొలొమోను పాపం చేసి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఎంత కనికరం చూసారా దేవుడికి సొలొమోను మీద, దావీదు మీద. తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయింది? అన్యులతో స్నేహం చేసినప్పుడు నీ హృదయం అంత కఠినం అవుతుంది. అది అంతే. పాపం చేసినప్పుడు హృదయం కఠినమైపోయి హెచ్చరికలు తీసుకోలేదు. అందుకే ఏమవుతారు? సంఘములు చీలిపోతాయి. సంఘముల్లో దురాత్మలు డాన్స్ చేస్తాయి. ఎందుకు? పాపము వలన, లోబడని స్వభావం వలన, పాపం వలన లోబడని స్వభావం వస్తుంది. ఎందుకంటే హృదయం కఠినమైపోయింది. అప్పుడు కరెక్షన్స్ తీసుకోనకుండా ఎంతగా సొలొమోను దేవుని మహింపరిచాడో అంతగా సొలొమోను నాశనం చేశాడు. 33వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీల దేవతను, కెమోషు అను మోయాబీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల దేవతలను మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధానం అనుసరించకయు, నేను ఏర్పరిచిన మార్గం నడవకిన్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. నీ గృహము లేక ఇలాగ పాపం చేసే వారి గృహము డివైడ్ అయిపోతుంది. చెదిరిపోతారు పిల్లలు. తీసేస్తానంటున్నాడు. ఎందుకంటే పాపము చేయడానికి కారణమయ్యారు. చెప్పిన మాట వినలే. అన్యులతో సహవాసం, అన్యులతో కలిసిపోవటము, అన్యుల ఆచారాలు చేయటము, అన్యుల మాదిరి బ్రతకడము. భయంకరంగా చెప్పినాడు ఆయన. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పింది, 2వ అధ్యాయంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది ఇక్కడ. సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి, అయితే సొలొమోను నిమిత్తం అని చెప్పలే, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను 2 గోత్రాలు మాత్రం ఉంచుకుంటాను. యెరోబాముతో మాట్లాడుతున్నాడు. చూసారా? కుటుంబములు, మా ఇల్లు ఎలాగా పాడైపోతాయో. దేవుడు, ప్రవక్తలు కాదు, దేవుడే వచ్చి హెచ్చరించాడు. "ఒరే బాబు వద్దురా" అని. ఎందుకు వినలేకపోయాడు? అధిక జ్ఞానము గర్వాన్నిస్తుంది. కేవలం బైబిల్ జ్ఞానం ఏమిస్తుందంటే గర్వం ఇస్తుంది. దాన్ని పాటించినప్పుడు మాత్రమే ఫలం వస్తది. చాలా మందికి బైబిల్ జ్ఞానం ఉంటది. దానివల్ల ఆత్మీయ గర్వం వస్తది. కాబట్టి వారేం చేస్తారంటే విధేయత నేర్చుకోకపోవటాన్ని బట్టి వారే తమ కుటుంబములను పాడు చేసుకుంటారు. ఇదే సొలొమోనులో జరిగింది. మహాజ్ఞాని తన హృదయమును ఎలాగా కంట్రోల్ చేసుకోవాలో తెలియనటువంటి జ్ఞాని ఆయన. అందుకే ప్రసంగిలో రాశాడు. ప్రసంగి ముగించేటప్పుడు కూడా రాశాడు. మానవ కోటికి ఇదే కట్టడ. ఆయన మాటలు వినండిరా బాబు అన్నాడు. ఒబీడియన్స్, విధేయతే మనకు అవసరమైంది. తెలియక మనం పాపం చేస్తాం, నష్టం ఉంటుంది. కానీ క్షమాపణ అడగచ్చు దేవుణ్ణి. తెలిసి పాపం చేసినా దేవుణ్ణి క్షమాపణ అడగచ్చు. చేతగాని స్థితిలో మేము పాపం చేసాం ప్రభా, శోధనను ఎదిరించలేక పాపం చేసాం, మమ్మల్ని క్షమించు, మా కుటుంబములు కాపాడం, మా పిల్లలు అన్య స్త్రీలను అన్య పురుషులను పెళ్లి చేసుకో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దురభిమాన పాపముతో, గర్వముతో
సరైన ప్రార్థన లేకుండా ఇలాంటి పాపంలో గాని పడిపోయినట్టయితే చాలా శ్రమ పడాల్సొస్తది. నిర్దాక్షిణ్యంగా సొలొమోను చేతిలో నుంచి రాజ్యమును ప్రేమ కలిగిన దేవుడు ఎలాగ తీసివేశాడంటే, ఆయన మాటే సుప్రీం. దట్స్ అ ఫైనల్ అథారిటీ. నిన్ను నన్ను గూడా లెక్క చేయడు. మోషేనే లెక్క చేయలేదు. నిన్ను నన్ను అసలు లెక్క చేయడు. మాట వింటావా? నెత్తి మీద కూర్చోపెట్టుకొని నడిపిస్తాడు. అవిధేయత చూపిస్తావా? నిన్ను రక్షించువారు ఎవరు లేరు. విధేయత చూపిస్తావా? నీ ఎదుట నిలబడగలిగిన వారు కూడా ఎవరు ఉండరు. కాబట్టి డిసైడ్ చేసుకో. సొలొమోను ఎందుకు ఎదిగాడు? ఎలా పడిపోయాడు? తల్లిదండ్రుల భక్తిని బట్టి పిల్లలు దీవించబడరు. వారు గూడా నా మాట వినాల్సిందే అని మొదటి రాజుల 2వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి పిల్లలైన మీరు వ్యక్తిగతంగా భక్తి నేర్చుకోనండి. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న తండ్రి, శ్రేష్టమైన ఈ వాక్య భాగమును దీవించు. సొలొమోను గొప్పవాడు, జ్ఞాని. అతని వంటి వాడు రాజు ఒకడునూ లేడు. ముందు లేడు, ఇక రాడు అనేటువంటి వాగ్దానం పొందాడు. అయినప్పటికీ నశించిపోయాడు. కేవలం దేవుడు ఏదైతే చేద్దనడో అది చేయటం. అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం, రథములను, గుర్రములను తన కొరకు ఏర్పరచుకోవడం. దేవుడు తోడై ఉన్నాడు అన్నటువంటి విషయం మర్చిపోయి మా పిల్లలు ఎవరు కూడా ఇలాంటి పాపంలో పడిపోకుండా మమ్మను కాపాడు. వాక్యమును ఫలింపచేయు. వాక్యం భయపడి వణికివారుగా చేయము. ఎందుకంటే అలాగ వినయం గల వారై వణుకుచున్నటువంటి వారితో నివసించే దేవుడవు నీవు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుండి సొలొమోను పాపము నుండి మనల్ని కాపాడును గాక. ఆమేన్.